2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. చట్టాలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ చౌహాన్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, మామూలుగా కొందరేంటంటే గిఫ్ట్లు అంటూ ఏదన్నా సందర్భాలను బట్టి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు లేకపోతే మనకి సంబంధించిన ఎవరైనా కానీ గిఫ్ట్ డీడ్ అని చెప్పి కూడా ఇస్తూ ఉంటారు. ఒక ల్యాండ్స్ కావచ్చు ఏదైనా. గిఫ్ట్ డీడ్ అంటే ఎట్లా ఉంటుంది? ఆ పరిధి ఏంటి? అసలు గిఫ్ట్ డీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా ఉంటుంది? ఏ చట్ట ప్రకారం అనేది జరుగుతుంది తెలియజేస్తారా? గిఫ్ట్ అంటే బహుమతి. గిఫ్ట్ డీడ్ అంటే బహుమతి ఇస్తున్నట్లు రాసుకునే ఒక పత్రం. ఆ పత్రం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. గిఫ్ట్ డీడ్ ఎవరు ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వచ్చు అనేది తెలుసుకుందాం. గిఫ్ట్ డీడ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కావచ్చు, తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి కావచ్చు, ఎవరికి వీలునామా రాయకుండా ఉంటే ఆ ఆస్తిని ఎవరికైనా అతను బహుమతిగా ఇచ్చే అవకాశం అతనికి ఉంటుంది. ఈ బహుమతిగా ఇస్తున్నటువంటి వ్యక్తిని మనము డోనర్ అని అంటాం. ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళను మనము డోనీ అని అంటాం. ఇక్కడ బహుమతి ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి నుంచి ఎలాంటి రుసుము తీసుకోకూడదు. తాను ఇష్టపూర్వకంగా ఏదైనా ఆస్తి మీద తనకు హక్కులుంటే ఆ ఆస్తిని అతను బహుమతిగా మరొక వ్యక్తికి ఇస్తున్నాడు అని అర్థం. కానీ ఆ వ్యక్తి నుంచి ఎలాంటి రుసుము పొందకూడదు. ఇది గిఫ్ట్ కాబట్టి అంటే బహుమతిగా ఇచ్చేస్తున్నాడు. కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన భూములు గిఫ్ట్ డీడ్ చేయడానికి అవకాశం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములు గిఫ్ట్గా చేయడానికి అవకాశం లేదు. ఇలా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ బహుమతి పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బహుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వీరిద్దరి యొక్క అండర్స్టాండింగ్ని బట్టి అందులో కండిషన్స్ రాసుకోవడం అనేది జరుగుతుంది. కండిషన్స్ వారి ఇష్ట ప్రకారంగా ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ చెల్లుతుంది. తిరిగి బహుమతి ఇచ్చిన వ్యక్తి క్యాన్సల్ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం లేదు. దీన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవడానికి అవకాశం లేదు. గిఫ్ట్ పొందిన వ్యక్తి అనుమతితో మాత్రమే దీన్ని క్యాన్సిల్ చేసుకోగలుగుతాం. అంతేకాని నేను గిఫ్ట్ ఇచ్చాను కదా, ఆ మరుసటి రోజు నేను క్యాన్సిల్ చేసుకుంటాను అంటే కుదరదు. ఇచ్చిన తర్వాత మనకి కుదరదు. ఎవరైతే గిఫ్ట్ పొందారో అతని యొక్క సమ్మతితో మాత్రమే ఈ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. లేనితో క్యాన్సిల్ కావడానికి అవకాశం ఉండదు. అయితే ఇక్కడ మనం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లిస్తాం కదా. మన రక్త సంబంధికులకు గిఫ్ట్ డీడ్ ఇస్తే ఒక రకమైనటువంటి ఛార్జెస్ ఉంటాయి. రక్త సంబంధం కాని వ్యక్తులకు గిఫ్ట్ డీడ్ చేస్తే ఒక రకమైనటువంటి ఛార్జెస్ మనం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు. బయట వాళ్ళకి ఒకలాగా, లేదంటే కుటుంబ రక్త సంబంధికులకు ఒకలాగా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. గిఫ్ట్ డీడ్ అనేది ఒకవేళ మామూలుగా మీరు అన్నట్లు రిజిస్ట్రేషన్ కాకపోతే, నార్మల్గా రాసి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కాకపోతే అప్పుడు ఏంటండి పరిస్థితి? రిజిస్ట్రేషన్ కావాల్సిందే. సేల్ డీడ్ లాగా రిజిస్ట్రేషన్ అవుతేనే ఆ ఆస్తి ఏదైతే ఉందో, అంటే మూవేబుల్ ప్రాపర్టీయా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీయా, స్థిరాస్తియా, చిరాస్తియా, ఏ ఆస్తిని నువ్వు బహుమతిగా ఇస్తున్నావో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరగాలి. ఆ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడే దాని యొక్క వ్యాలిడిటీ పెరుగుతుంది. అదొక లీగల్ వ్యాలిడిటీ అనేది ఆ డాక్యుమెంట్కి వస్తుంది. అప్పుడు బహుమతి పొందిన వ్యక్తికి అనేక అధికారాలు ఉంటాయి. చట్ట ప్రకారంగా తాను భవిష్యత్తులో ఆ గిఫ్ట్గా పొందినటువంటి ఆస్తిని కాపాడుకునే అవకాశం అతనికి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళ వారసులు దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయొచ్చు. కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే బహుమతి పొందిన వ్యక్తికి అనేక హక్కులు ఉంటాయి కాపాడుకోవడానికి.
కొన్ని సందర్భాలలో ఏంటంటే వాళ్ళకి రాస్తారు, రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యే లోపు అనుకోని సందర్భాలు, లేకపోతే వేరే ఆ పర్సన్ లేకుండా పోవడం, అలాంటి సందర్భాలు జరుగుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? ఇది జరగడానికి కారణం ఏంటి అని అంటే చట్టం మీద అవగాహన లేకపోవడం. ఏదో ఒక పేపర్ మీద, అవునండి, ఒక వైట్ పేపర్ మీద నేను గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను తీసుకోండి అని చెప్పి రాసేస్తే అది వ్యాలిడిటీ ఉండదు, అది వ్యాలిడ్ కూడా కాదు. కాబట్టి అలా కాకుండా మనకు అవగాహన లేదు కాబట్టి మనం ఇష్టపూర్వకంగా బహుమతి ఇస్తున్నా కూడా ఒక డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో బహుమతి పొందిన వ్యక్తి సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరైతే ఇచ్చారో, గిఫ్ట్ ఇచ్చారో వారికి సంబంధించిన వారసులు, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ మాది, మా ఫాదర్ది, మా నాన్న ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేదు, ఎవరికి వీలునామా రాయలేదు అని చెప్పి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి వారికి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ ఇస్తేనే అది సక్రమమైనది, చట్టపరమైనది. అంటే జనరల్గా రిజిస్టర్ చేసేదానికి, గిఫ్ట్గా రిజిస్టర్ చేసే దానికి కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి? ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు సాధారణంగా మీరు తెల్ల పేపర్ మీద రాసిస్తే అది దానికి లీగాలిటీ లేదు. అది కాదండి, మామూలుగా అమ్మినప్పుడు ఉండే రిజిస్ట్రేషన్స్కి గిఫ్ట్ డీడ్గా ఇచ్చే రిజిస్ట్రేషన్స్కి ఉండే అమౌంట్లో కూడా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఇక్కడ నామినల్గా ఉంటుంది, ఏది గిఫ్ట్ ఏదైతే ఇస్తున్నామో దాని మీద నామినల్ ఛార్జెస్ని పే చేస్తామో, సేల్ డీడ్ జరిగినప్పుడు మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని ఛార్జెస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు గిఫ్ట్ డీడ్గా ఇచ్చేటప్పుడు సాక్షుల సంతకాలు కూడా అవసరం. సాక్షుల సంతకాలు కూడా అవసరం. ఈ సాక్షుల సంతకాలను తీసుకుంటే ఆ డాక్యుమెంట్, ఆ డీడ్కి ఇంకా లీగాలిటీ పెరుగుతుంది. ఓకే, చట్ట ప్రకారంగా దానికి కొంత అక్యురేట్ బర్డన్ అనేది ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే గిఫ్ట్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేసేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. చాలా మంది గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తుంటారు అంటే, సీక్రెట్ గా, సపోజ్ మీరు గిఫ్ట్ ఇస్తున్నారు అనుకోండి, నాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తి ఏం చేస్తారంటే మీ పిల్లల సంతకాలను కూడా సాక్షులుగా తీసుకుంటారు. సో అక్కడ పిల్లలు తిరిగి కేసు వేయడానికి అవకాశం లేని కెపాసిటీని కోల్పోతారు. సో సాక్షుల సంతకాలు కూడా ఇక్కడ చాలా ముఖ్యం అంటారు. గిఫ్ట్ డీడ్ అయినా సరే అవసరం, కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్ గా పెట్టుకోవాలి అంటున్నారు. మినిమం 2 విట్నెస్లు ఉండాలి, ఆ గిఫ్ట్ డీడ్ విజయవంతం అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే, మీరు ఎలాగూ ఇచ్చిన పర్సన్ కి లేదు అన్నారు, పుచ్చుకున్న పర్సన్ చేసుకోవచ్చా? అతను కూడా అంటే ఒకే వ్యక్తి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోలేడు, ఇద్దరు అనుమతి ఉండాలి. ఇచ్చిన వ్యక్తి అనుమతితోనే మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇద్దరు మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి బహుమతి ఇచ్చి, మీరు ఏదైతే బహుమతి ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసుకుందామండి, నేను అనేక రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మీ కుటుంబం నుంచి, నాకు వద్దండి అని అతను అంగీకరిస్తే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతేగాని అతని అంగీకారం లేకుండా ఇచ్చిన వ్యక్తి క్యాన్సిల్ చేయలేడు, తీసుకున్న వ్యక్తి క్యాన్సిల్ చేయలేడు. ఇద్దరు మళ్ళీ కంపల్సరీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక రకంగా చెప్పాలనుకుంటే సేల్ డీడ్ కంటే లీగల్ గా కొంత కండిషనబుల్ అన్నమాట. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. అదే ఇంకొక సందేహం అండి, ఎవరైతే తీసుకున్నారో ఈ గిఫ్ట్ డీడ్, ఆ పర్సన్ ఇంకొకరికి గిఫ్ట్ గా ఎట్లా ఇచ్చేయచ్చు? అదే పర్సన్ కి ఇవ్వచ్చు. అతనికి ఆల్ రైట్స్ వచ్చాయి కదా, అతనికి అన్ని హక్కులు వచ్చాయి కదా ఆ ప్రాపర్టీస్ మీద, అతను వేరే వ్యక్తులకు కూడా గిఫ్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కూడా గిఫ్ట్ గా ఇచ్చేయచ్చు, వేరే వాళ్ళకైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే ఆ ప్రాపర్టీ మీద ఓనర్షిప్ అతనికి వచ్చేసింది, అతనికి వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీని అతను ఏ రకంగా వాడుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, అతని హక్కులుగా. అంటే గిఫ్ట్ గా ఇచ్చారు కాబట్టి ఇది సేల్ చేయకూడదు అట్లా ఏమైనా ఉంటాయి? ఏముండదు, కండిషన్స్ అని చాలా చెప్పారు. అట్లేం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వము పేద ప్రజలకు భూములు ఇచ్చింది సాగు చేసుకుని బ్రతకడానికి. ఆ భూములు అమ్ముకోవద్దు, ఎందుకంటే అక్కడ గిఫ్ట్ లాంటి ట్రాన్సాక్షనే, కానీ ప్రభుత్వము సాగు చేసుకోమని ఇచ్చింది, ఒక పర్పస్, జీవన ఆధారం కోసం ఇచ్చింది. ఆ భూములను మనము అమ్ముకోలేము, గిఫ్ట్ ఇచ్చుకోలేము. కానీ ఇక్కడ ప్రైవేట్ పర్సన్స్ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఇది, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి, బహుమతి పొందిన వ్యక్తి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ విషయంలో అలా ఉండదు. అదే ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా మీరు గిఫ్ట్ ఇవ్వలేరు, ఇవ్వడానికి అవకాశం లేదు. వారసత్వంగా మీరు అనుభవించండి, మీ జీవన ఆధారం కోసం దాన్ని ఉపయోగించుకోండి, ఆ తర్వాత మీ పిల్లలకు ఇవ్వండి అని మాత్రమే ఉంది. ఇంకొక సందేహం అండి, ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్న పర్సన్, ఆ గిఫ్ట్ డీడ్గా ఉన్న ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అవన్నీ వాళ్ళ తదనంతరం ఎవరికి చెందుతాయి? వారి వారసులకు చెందుతాయి. వారి వారసులకి. అంటే ఒకవేళ వాళ్ళ ఏజ్ అయిపోయి వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ వారసులకి కంపల్సరీ అది అందుకుంటారు.
చెందుతుంది మళ్ళీ ఇది వారసులకు చెందడం అనేది మళ్ళీ ఈ సబ్జెక్ట్ కొంత డీప్గా ఉంటుంది చూడండి. ఒకవేళ మీరు మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో కష్టార్జితంతో సంపాదించింది అయితే మీ ఇష్టం, మీరు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మీ ఇష్టం. అదే వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ ఉందనుకోండి, వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ మీ పిల్లలు మేజర్లు ఉన్నప్పుడు మీకు అమ్ముకునే అవకాశం లేదు, వారి అనుమతి కూడా తీసుకోవాలి. ఎందుకంటే వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీలో వాటాదారులు వాళ్ళు, పిల్లలు కూడా వాటాదారులు. అదే మీ కష్టార్జితంతో సంపాదించిన ప్రాపర్టీ ఉంది, అది మీరు ఎవరికైనా బహుమతిగా ఇచ్చుకోవచ్చు, మీ పిల్లలకే చెందాలని లేదు. మీరు ఎవరి పేరు మీదైనా వీలునామా రాసుకోవచ్చు. మీరు ఎవరి పేరు మీద అయితే వీలునామా రాశారో అది వారికే చెందుతుంది. సో ఈ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని బట్టి ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది మనం చెప్పవచ్చు. అక్కడున్న సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ వాళ్ళు రాసుకున్న ఏవైతే రాస్తారో ఆ విధానాలను అన్ని చెక్ చేసి కానీ మీరు ఏ విషయాలని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదండి, గిఫ్ట్ డీడ్కి సంబంధించిన సమగ్రమైన సమాచారం మనకి శ్రీనివాస్ చౌహాన్ గారు ఇచ్చారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ చట్టాలకు సంబంధించిన అంశాలతో కూడిన వీడియోలతో మీ ముందుంటాను. నమస్తే.